హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. మీరు ఆల్రెడీ థంబ్నైల్ చూసే ఉంటారు కదా. సంక్రాంతి బిఫోర్ మా ఫ్యామిలీ మెంబర్స్ అందరం కలిసి వెళ్ళిన ఒక చిన్న ట్రిప్ వీడియో ఇది. మా ట్రిప్లో మేము ఎంజాయ్ చేసిన మంచి మంచి లొకేషన్స్ అండ్ మూమెంట్స్ని మీతో షేర్ చేసుకుంటాను. తప్పకుండా వీడియో ఎండ్ వరకు చూడండి. మేము మా జర్నీని నైట్ స్టార్ట్ చేసాము. వెళ్ళే దారిలోనే డిన్నర్ కూడా కంప్లీట్ చేసుకున్నాము హోటల్లో. యాక్చువల్గా మా ట్రిప్లో ఫస్ట్ డెస్టినేషన్ ప్లేస్ వచ్చేసి పిఠాపురం, కానీ దానికన్నా ముందే మేము మా నానమ్మ వాళ్ళ అమ్మగారి ఊరిలో అయితే దిగాము. ఈ ప్లేస్ నేమ్ వచ్చేసి కోయలగూడెం. ఇది ఆంధ్ర కిందికి వస్తుంది. ఎర్లీ మార్నింగ్ ఇలా ఊరు చూద్దామని ఫ్యామిలీ మెంబర్స్ అందరం అయితే లేచి బయటకు వెళ్ళాము. వాళ్ళ అమ్మమ్మ గారి ఊరిలో ఉన్న చిన్నప్పటి మెమరీస్ అండ్ ఎక్స్పీరియన్సెస్ అయితే మా డాడీ అండ్ అత్త వాళ్ళు షేర్ చేసుకున్నారు. చాలా రోజుల తర్వాత ఇలా ఫ్యామిలీ మెంబర్స్ని మీట్ అవ్వడం మాకు కూడా హ్యాపీగా అనిపించింది. మా అవ్వే నైట్ జర్నీలో సరిగ్గా నిద్రపోలేదు. సో మార్నింగ్ మేమందరం లేచాక ఎంత డిస్టర్బెన్స్ అవుతున్నా అస్సలు లేవలేదు. కానీ మేము వెళ్ళాల్సిన ప్లేస్ పిఠాపురం అని చెప్పా కదా, సో ఫాస్ట్గా ఫ్రెష్ అప్ అయ్యి అయితే వెళ్ళాలి. మాకు ఇంకా వేరే ఆప్షన్ లేక వాడిని కూడా ఎర్లీ మార్నింగే లేపాము. మా రిలేటివ్స్కి ఇలా వాళ్ళ ఇంటి పక్కనే ఒక గోశాల ఉంది. అక్కడికి వెళ్ళైతే విలేజ్ అట్మాస్ఫియర్ని చాలా బాగా ఎంజాయ్ చేశాము. జనరల్గా మా అవ్యకి యానిమల్స్ అంటే చాలా ఇష్టం. రోడ్డు మీద బయట ఎక్కడ ఏ యానిమల్ని చూసినా చాలా ఎక్సైట్ అవుతాడు. కానీ నిద్రమత్తులో ఉండి ఇక్కడ ఆవులను అయితే పట్టించుకోలేదు. మా వారు ఏదో సరదాగా వాడిని ఆవు మీద ఎక్కించి కూర్చోపెట్టారు. దెబ్బకి ఆవైతే ఉరికింది. మా వాడి నిద్రమత్తు కూడా పోయింది. ఫ్యామిలీ అందరం నవ్వుకుంటూ ఇంక అక్కడే కాసేపు టైం స్పెండ్ చేశాము. వీళ్ళైతే ఈ గోశాలని చాలా బాగా మెయింటైన్ చేస్తూ చాలా బాగా ఆర్గనైజ్ చేసుకున్నారు. ఇక తర్వాత మేమందరం ఫ్రెష్ అప్ అయిపోయాము. నేను ఆల్రెడీ చెప్పా కదా సంక్రాంతి బిఫోర్ మేము ఈ ట్రిప్ వెళ్ళామని. ఇక్కడైతే హరిదాసుల సందడి ముందే స్టార్ట్ అయిపోయింది. మా వాడు బయటే నిల్చొని తన ఇంటికి వచ్చేదాకా ఎటు వెళ్తే అటు చూస్తూనే ఉన్నాడు. మొత్తానికి ఇలా ఫ్యామిలీ మెంబర్స్ అందరం కలిసి సంక్రాంతి వైబ్ని కూడా ఎక్స్పీరియన్స్ చేశాము ఇలా హరిదాసుతో. మా వాడైతే తను వెళ్ళేదాకా చూస్తూనే ఉన్నాడు, ఏదో వెరైటీగా కనిపిస్తున్నాడని. మేము ఇక మా నెక్స్ట్ డెస్టినేషన్ పిఠాపురంకి అయితే స్టార్ట్ అయిపోయాము. ఆల్మోస్ట్ పిఠాపురం అయితే రీచ్ అయిపోయాము. మా వాడు ఒక్క
ఒక్క నిమిషం కూడా సైలెంట్గా ఉండడమే ఇష్టం ఉండదు. అందుకే మా ఊళ్ళో కూర్చుంటే ఆడుకోవడం ఇబ్బందిగా ఉందని కింద కూర్చొని అయితే ఇలా ఆడుకుంటున్నాడు. రూమ్స్కి రీచ్ అయిపోయి లగేజ్ అంతా అక్కడ పెట్టి తర్వాత టెంపుల్కి అయితే వెళ్ళాము. ఇక్కడైతే మేము వెళ్ళింది కుక్కటేశ్వర ఆలయానికి. ఆంధ్రప్రదేశ్లోని పిఠాపురంలో ఉన్న అత్యంత ప్రాచీనమైన శివాలయాల్లో ఇది కూడా ఒకటి. ఇక్కడ ఇంకో విశిష్టత ఏంటంటే ఇదే ప్రాంగణంలో పురుహూతికాదేవి శక్తిపీఠం కూడా ఉంది. పురాణాల ప్రకారం దక్షయజ్ఞం అనంతరం సతీదేవి అవయవాలు భూమిపై పడినప్పుడు ఇక్కడ దేవి ఎడమ చెయ్యి లేదా భుజభాగం పడిందని విశ్వాసం. అందుకే పిఠాపురంలో పురుహూతికాదేవి అష్టాదశ శక్తిపీఠాల్లో ఒకటిగా పూజింపబడుతోంది. దక్షిణ గయగా పేరుగాంచిన ఈ స్థలంలో పితృకార్యాలు చేయడం వల్ల దోషాలైతే తొలగుతాయి. అంతేకాకుండా పితృదేవతలు తృప్తి చెందుతారు మరియు కుటుంబంలో శాంతి అభివృద్ధి కలుగుతుందనైతే నమ్మకం. మా ట్రిప్ రీజనే ఇది. అసలు యాక్చువల్గా మా తాతగారి తద్దినం. దాన్ని ఇక్కడ పిఠాపురంలో చేస్తే మంచి జరుగుతుందనైతే ఇక్కడికి వచ్చాము. ఇలాంటి మంచి ప్లేస్లో పితృకార్యాలు చేసినట్టుంటుంది, అలాగే దగ్గరున్న ప్లేసెస్ని కూడా చూసినట్టుంటుందనైతే ఈ ట్రిప్ ప్లాన్ చేశారు డాడీ వాళ్ళు. ఇక్కడ ప్రోగ్రామ్ ఫినిష్ అయ్యాక లంచ్ చేసుకొని నెక్స్ట్ అయితే మేము తుని దగ్గరలో ఉన్న తలుపులమ్మ తల్లి గుడికైతే స్టార్ట్ అయ్యాము. ఈ తలుపులమ్మ తల్లి అమ్మవారు కొండల మధ్యలో వెలిశారు. ఈ టెంపుల్ ఓన్లీ ఈవినింగ్ 6 వరకే ఓపెన్లో ఉంటుంది. మేము అక్కడ స్టార్ట్ అయ్యి ఇక్కడికి వచ్చేలోపే ఆల్మోస్ట్ 6 o'clock అయిపోయింది. అమ్మవారి దర్శనం చేసుకుంటామో లేదో అన్న టెన్షన్తో ఫాస్ట్గానే వెళ్ళాము. మేము కొండపైకి మెట్లకి వెళ్లేలోపు డోర్స్ అయితే క్లోజ్ చేశారు. ఆల్మోస్ట్ మేమే ఎండింగ్. బట్ లక్కీలీ మాకు అమ్మవారి దర్శనం అవ్వాలని రాసుంది. అందుకే క్లోజ్ చేసిన వాళ్ళు కూడా మమ్మల్ని చూసి డోర్స్ ఓపెన్ చేశారు. మొత్తానికి ఇలా తలుపులమ్మ తల్లి అమ్మవారి దర్శనం కూడా కంప్లీట్ చేసుకున్నాము. దర్శనం అయ్యాక కిందికి వచ్చి ఒక టీ బ్రేక్ తీసుకుని అయితే నెక్స్ట్ మా డెస్టినేషన్ అన్నవరంకి అయితే స్టార్ట్ అయిపోయాము. అన్నవరంలో కూడా మాకు దర్శనం చాలా బాగా జరిగింది. ఆల్మోస్ట్ ½ an hourకి పైగానే దేవుని దర్శించుకున్నాము. మొత్తానికి ఇలా మా ట్రిప్లో ఒక డే అయితే సక్సెస్ఫుల్గా మంచి దర్శనాలతో అయితే కంప్లీట్ చేసుకున్నాము. నెక్స్ట్ వీడియోలో మా డే 2 ట్రిప్ వీడియోస్ అయితే పెడతాను. ఇవైతే మాకు చాలా స్పెషల్, ఎందుకంటే మావి ఫస్ట్ బీచ్ ఎక్స్పీరియన్స్ చేశాడు. అది కూడా ఎంతో ఫేమస్ అయిన ఉప్పెన మూవీ షూటింగ్ తీసిన ఉప్పాడ బీచ్లో. అంతేకాకుండా RX100 మూవీ సాంగ్ లొకేషన్స్ కూడా చూపిస్తాను. సో నెక్స్ట్ వీడియోలో అయితే మంచి మంచి లొకేషన్స్ ఉండబోతున్నాయి. తప్పకుండా మిస్ అవ్వకుండా చూడండి. సో నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. అప్పటి వరకు మా ఛానల్ని సపోర్ట్ చేసి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. సీ యూ ఆల్, బాయ్.